కానీ అది రుక్కు కాదు, దర్శనం. ఈ రోజు మనం ఇండియాలో రిలీజ్ కాబోతున్న 10 హిస్టారికల్ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీస్ భగవంతుడిపై ఆధారపడి రాబోతున్నాయి. తెలుగు, హిందీ మూవీస్ లలో దేవతల గురించి మూవీస్ రాబోతున్నాయి. మనం ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ లిస్ట్ లో ఉన్న ఒక్క మూవీస్ ని కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ మూవీస్ లలో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఒకే మూవీలో దేవతలుగా కనిపించబోతున్నారు. అలాంటి మూవీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అయితే ఆ మూవీస్ ఏవో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ కాంతారా చాప్టర్ 2. ఈ మూవీ మహాశివుడిపై రాబోతుంది. ఈ మూవీ కాంతారా మూవీకి ప్రిక్వెల్ గా రాబోతుంది. ఇందులో రిషబ్ శెట్టి భగవంతుడు మహాశివుడి అవతారంలో కనిపించబోతున్నాడు. అలాగే ఆయన ఈ మూవీకి దర్శకుడిగా పనిచేస్తున్నారు. కాంతారా మూవీని ఆడియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. 16 కోట్లతో వచ్చిన కాంతారా మూవీ 400 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే కాంతారా చాప్టర్ 1 ని 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో అక్టోబర్ 2, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కన్నప్ప మూవీ మహాశివుడి భక్తుడిపై రాబోతున్న మూవీ. ఇందులో మంచు విష్ణు గారు కన్నప్పగా కనిపించబోతున్నారు. ఈ మూవీని ముఖేష్ కుమార్ సింగ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు మరియు దీన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ శివుడి భక్తుడైన కన్నప్పపై రాబోతుంది. అయితే ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, నయనతార లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ప్రభాస్ గారిని శివుడిగా చూడడానికి ఫ్యాన్స్ అలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని ఏప్రిల్ 25లో మనం చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జై హనుమాన్ మూవీ భగవంతుడు శ్రీ ఆంజనేయుడిపై రాబోతున్న మూవీ. ఇందులో హనుమంతుడిగా రిషబ్ శెట్టి గారు నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశాంత్ వర్మ గారు దర్శకుడిగా పనిచేస్తున్నారు. మరియు ఇందులో హనుమాన్ గా తేజ సజ్జ గారు కనిపించబోతున్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఏమని మాటిచ్చాడు ఈ మూవీలో మనకి చూపించబోతున్నారు. అలాగే నిద్రలేచిన రాక్షసులను శ్రీ ఆంజనేయుడు ఎలా సంహరిస్తాడు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. హనుమాన్ మూవీని అందరూ కూడా సపోర్ట్ చేశారు. అందుకోసమే ఈ మూవీని భారీ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ చేయలేదు. అయితే ఈ మూవీ 2025లోనే రిలీజ్ కాబోతుంది, కానీ ఎప్పుడవుతుందో తెలీదు. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ అల్లు అర్జున్ 23 మూవీ. ఈ మూవీని త్రివిక్రమ్ గారు తీయబోతున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ మూవీ కూడా హిందూ హిస్టారికల్ మూవీగా రాబోతుంది మరియు ఇందులో అల్లు అర్జున్ దేవుడి వేషంలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీని అనౌన్స్మెంట్ చేశారు. అదే విధంగా పుష్ప 3 మూవీ తర్వాత త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారి మూవీ ఒకటి రాబోతుంది. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ మూవీ బడ్జెట్ 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో హిందూ దేవి దేవతల గురించి తీయబోతున్నారు. అయితే ఇందులో అల్లు అర్జున్ గారు ఒక మహర్షిలాగా కనిపించబోతున్నారు. ఈ మూవీస్ గురించి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఈ మూవీని మనం 2026లో చూడవచ్చు. మన లిస్ట్ లో తర్వాత మూవీ మహా అవతార్. ఈ మూవీలో విక్కీ కౌశల్ పరశురాముడిగా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది. పరశురాముడి వీర చరిత్రను ఇందులో మనం చూడబోతున్నాం. ఈ మూవీని అమర్ కౌశిక్ అనే దర్శకుడు తీయబోతున్నారు. ఈయన స్త్రీ 2, భేడియా లాంటి మూవీస్ తీశారు. స్త్రీ 2 మూవీ ఏ విధంగా హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు. ఆ మూవీ 800 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ మూవీ 300 కోట్లతో నిర్మించబడుతుంది. అలాగే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 2026 డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రామాయణం. ఈ మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, అలాగే సాయి పల్లవి సీతమాతగా మరియు రావణాసురుడిగా రాకింగ్ స్టార్ రియాజ్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీని నితీష్ తివారీ గారు తీస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం ఈ మూవీ 2 పార్ట్లుగా రాబోతుంది. ఈ మూవీని అల్లు అరవింద్ గారు అలాగే కరణ్ జోహర్ గారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 500 కోట్లు. భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీగా ఈ మూవీ ఉండబోతుంది. ఈ మూవీ యొక్క పార్ట్ 1 2026 దీపావళిన మరియు పార్ట్ 2 2027 దీపావళిన రాబోతున్నాయి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 అండ్ పార్ట్ 3. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం బ్రహ్మాస్త్రకి ఇంకా 2 పార్ట్లు రాబోతున్నాయి. ఈ మూవీలో హీరోగా రణబీర్ కపూర్ మరియు హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుంది. అదే విధంగా విలన్ గా హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొనే నటించబోతున్నారు. ఇది ఒక సైఫై హిస్టారికల్ మూవీ. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. ఈ మూవీ సెకండ్ పార్ట్ 2026 మరియు థర్డ్ పార్ట్ 2027లో రాబోతున్నాయి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రావణం. ఇది ఒక హిస్టారికల్ మూవీ. ఈ మూవీ రావణాసురుడి చరిత్ర మీద రాబోతుంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ రాముడిగా కాదు రావణాసురుడిగా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ సలార్ మూవీని తీసిన ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు. ఆయన తీస్తున్న మొదటి మైథాలజికల్
హిస్టారికల్ మూవీ ఇదే. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే మీలో ఎంతమంది ప్రభాస్ గారిని రావణాసుడిగా చూడడానికి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మరియు ఈ మూవీని మనం 2027 లేదా 2028లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మహాభారతం ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే హై బడ్జెట్ మూవీగా ఉండబోతుంది. ఇందులో అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడిగా, ప్రభాస్ గారు కర్ణుడిగా, అలాగే రుతిక్ రోషన్ అర్జునుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయింది, కానీ ఈ మూవీలో నటిస్తున్న నటుల గురించి బయటికి రాలేదు. ఈ మూవీని ఎస్ఎస్ రాజమౌళి గారు 10 పార్ట్లుగా తీయబోతున్నారు. ఈ మూవీలో సౌత్ అండ్ నార్త్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ అందరు కూడా కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్ల కంటే ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ మూవీస్ ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. అదే విధంగా ఈ మూవీని మనం 2030 లేదా 2035 వరకు చూడవచ్చు. అయితే ఇవే ఫ్రెండ్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాబోతున్న హై బడ్జెట్ హిస్టారికల్ మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా నేను ఏ మూవీ గురించి అయినా చెప్పడం మర్చిపోతే కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో వాటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.